అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈరోజు స్టూడియోలో ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన గుళిక వదిలారు. ఆయన వదిలిన జ్ఞాన గుళికతోటి లా అండ్ ఆర్డర్ తెలియనటువంటి వాళ్ళు, లాలో సెక్షన్లు తెలియనటువంటి సామాన్య ప్రజలు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మొహాన్ని తుఫ్ అని ఊసేసి ఇది కదా బానిస బతుకంటే, ఇది కదా బానిస కుక్క బతుకంటే, అరే నీకున్న ఈ మిలిమిడి జ్ఞానంతో ఎంతమందిని జర్నలిస్టులుగా తయారు చేసావు, ఎంతమందిని టీచర్స్గా తయారు చేసావు, ఎంతమందికి నువ్వు ప్రొఫెసర్గా మారి పాఠాలు చెప్పావు, నీ పాఠాలు అన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం చాలామంది దీని గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా మాట్లాడవచ్చు మనం, కానీ ఏది మాట్లాడినా ప్రజలు మనం వినేటప్పుడు ఓకే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మంచి లాజిక్గా మాట్లాడారు, పర్ఫెక్ట్ లాజిక్ మాట్లాడారు, వెరీ గుడ్ లాజిక్ ఇంత బాగా మాట్లాడాలి అని తట్టు ఉండాలి. అంతేగాని ఏదో పిచ్చిగా మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసమో లేకపోతే వైసీపీ నాయకులు ఇచ్చేటువంటి పేమెంట్ల కోసమో మనం మాట్లాడితే అపహాస్య పాలవుతాం. కనీసం స్క్రిప్ట్ని కూడా మనం ఫాలో అవ్వకపోతే మనం ఇబ్బంది పడిపోతాం. సరే, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వీడియో చూసే ముందు ఆయన అద్భుతమైన లాజిక్ కూడా పెట్టాడు. ఆ లాజిక్ గురించి కూడా మనం చూద్దాం. ఒకసారి మీరు అందరూ వీడియో చూసే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీధరప్పలరాజు పైన ఆరోపణ ఏంటి? ఆయన కొడుకును కాపాడటానికి కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేశాడు అని. మీకు ప్రయత్నం చేస్తే దానికి అరెస్ట్ చేస్తారా? 7 years కానీ ఏవో జడ్జి శిక్ష ఉంటుందా? వాడు అజీం వాదన కొరకు శ్రీధరప్పలరాజు తన కొడుకును కాపాడే పని చేశాడు అనుకుందాం. బండి సంజయ్ పై కూడా ఇలాంటి ఆరోపణ వచ్చింది కదా, ఆయన కొడుకును కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. సరే, ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి కేసు ఒకవైపు, అంటే అది ఒక టైపు, బండి సంజయ్ గారి కొడుకుది కేసు ఒక టైపు. అంటే దీనికి అసలు పొంతనే లేదు. దీని రూట్ వేరు, దాని రూట్ వేరు. కానీ ఈ రెండింటిని తీసుకొచ్చి క్లమ్జీ చేసేసాడు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి మేధావి. వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎం డబ్బుల కోసం ఆయన అద్భుతంగా పనిచేస్తారు. అద్భుతమైనటువంటి జిమ్మిక్కులు, క్లమ్జీలు చేస్తూ ఉంటాడు. ఆయనకి అది బాగా అలవాటు. ఇప్పుడు నేనేమంటున్నానంటే సీదిరి అప్పలరాజు గారి కేసు మీ అందరూ తెలుసు. అక్కడ ఏంటి, సీదిరి అప్పలరాజు గారిది ఏం జరిగింది మరి బహుశా మన ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి తెలియలేదేమో. కాపాడటం అంటే ఇప్పుడు మామూలుగా పోలీసులు చెప్తారు, ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే కాపాడండి, అదేం తప్పు లేదు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఎవరైనా ఒక వ్యక్తి ఈత కొడతా మునిగిపోవటమో, లేకపోతే కరెంట్ షాక్ కొట్టడమో, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కాపాడటానికి నేరస్తుడు నేరం చేశాడని తెలిసిన తర్వాత అతన్ని కాపాడటానికి ఉన్న తేడా తెలియకపోవటం, అలాంటి వ్యక్తి ప్రొఫెసర్గా ఉండటం మన దౌర్భాగ్యం. అలా ఆ వ్యక్తి చెప్పినటువంటి వీడియోను చూసి ఆహా ఓహో అని సంకలు గుద్దుకునే వైసీపీ లాంటి పేటీఎం కూలోళ్ళు ఉండటం కూడా ఆయనకు అదృష్టం. నేను చెప్తుంది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. సీదిరి అప్పలరాజు కొడుకు ఏం చేశాడు, నువ్వు ఎక్కడ దాకా చేయకుండా ఉంటే కేసు వస్తుందో నేను చెప్తాను, వినండి. కేసు ఉండదో అతని మీద నేను చెప్తాను. సీదిరి అప్పలరాజు కొడుకు ఏం చేశాడు, బండి డ్రైవ్ చేశాడు, ఒక వ్యక్తిని గుద్దేశాడు. సరే, అతను చనిపోయాడా బతుకున్న సంగతి తెలియక ఇంటికి వెళ్ళిపోయాడు. సో అది ఒక యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేసి పోలీసులు డిసైడ్ చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో సీసీ ఫుటేజ్ని పరిశీలించినప్పుడు, ఆ దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ని పరిశీలించినప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎవరైతే యారవ్ అనేటువంటి వ్యక్తి పెట్రోల్ కొట్టించుకున్నటువంటి వీడియో ఒకటి కనపడింది. సో ఆ తర్వాత ఇంకా ఏమన్నా ఉన్నాయా, అతనికి ఏమైనా దెబ్బలు తగిలాయి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పటికీ బండి పరిస్థితి అది ఏముంటుందో మనకు అర్థమైంది పోలీసులకి. ఒకవేళ తమ ఇన్వెస్టిగేషన్లో చూసి ఆరో యాక్సిడెంట్ చేశాడు అనేది అభియోగం మీద అతను అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇంతటితోటి సీదిరి అప్పలరాజు గారి పాత్ర ఏమి ఉండదు. ఇది ఇంతవరకే. సో అతను విచారణ చేస్తారు. అతను విచారణ చేసేటప్పుడు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి అతను కోర్టులో ప్రొడ్యూస్ చేసినా, లేదంటే బండి నేనే నడిపే, ఆరోకి ఏం సంబంధం లేదు, నేను పెట్రోల్ బంక్ దాటిన తర్వాత వేరే చోటకి వెళ్ళినప్పుడు నేను జాయిన్ అయ్యాను, నేను నడుపుతున్నాను, ఆయన అడ్డం వచ్చాడు, తగిలాడు, ఆరో కూడా దెబ్బలు తగిలాయి, వాళ్ళ నాన్న తీసుకెళ్ళి అతన్ని హాస్పిటల్లో చూపించాడు అని ఇది చెప్పినా ఇందులో ఎవరు ప్రమేయం లేదేమో అనే విధంగా ఒక బాగుంటుంది. కానీ మనోళ్ళంతా ఏను ముద్ర నాయాలి కదా, కనీసం వీళ్ళకి అవగాహన లేదు కదా, ఏ కేసుని ఎలా డీల్ చేయాలో తెలియక మనోడు ఏమనుకున్నాడంటే ఈయన బండి గుద్దిన ప్లేస్లో ఎవరైతే తన స్నేహితుడైనటువంటి సిద్ధార్థను తీసుకొచ్చేసాడు. ఇక మనోడు చక్కగా హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ తండ్రి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి వీళ్ళ కుటుంబానికి ఏదో డబ్బు ఆశ చూపించి వీడిని పోలీస్ స్టేషన్లో లొంగిపోమని చెప్పాడు. సరే, పోలీసులకి ఈ ద్వారా తెలిసి ఈ సిద్ధార్థ అనేటువంటి వ్యక్తి యాక్సిడెంట్ చేయలేదు,
ఇలా సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ చేశాడు. ఆ నేరం ఇతను ఒప్పుకున్నాడు. ఇలా ఒప్పుకునేలాగా సీదిరి అప్పలరాజు ప్రభావితం చేశాడనేది తెలిసిపోయింది. సో ఇన్వెస్టిగేషన్లో పోలీసులు అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు ఈ అబ్బాయి ఎక్కడా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో లేకపోవడం వల్ల ఈ కేసులో అంటే ఆరవ్ అనే వ్యక్తి బండి తోలాడు, యాక్సిడెంట్ చేశాడు. ఇది చేయడంతో పాటు తన తండ్రికి చెప్తే తన తండ్రి అభంశుభం తెలియనటువంటి ఒక కుర్రాన్ని తీసుకొచ్చి కేసులో విరికించాడు. అంటే నేరం చేయటం ఎంత ముఖ్యమో నేరస్తుని కాపాడటం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం కూడా అంతే నేరం. కాబట్టి అందువల్ల ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇతనికి కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా అతని న్యాయస్థానం ముందు పెడితే న్యాయస్థానం అతని 14 రోజులు రిమాండ్ విధించింది. సో కొడుకు రిమాండ్ ఇచ్చారు, సీదిరి అప్పలరాజుకి రిమాండ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం చేశాడు, కొడుకు తప్పు చేస్తే ఆ తప్పుని ఆ కొడుకు మీద రాకుండా ఉండటానికి ఎవడో సంబంధం లేనటువంటి ఇంకొక కుర్రాన్ని అందులో ఇరికించాలి. ఒప్పుకునేటట్టు అతనికి డబ్బు ఆశ చూపించి అతన్ని ఇరికించి తన కొడుకును సైడ్ చేయించాడు. ఇందులో కీలక పాత్ర పోషించింది, డబ్బుతో ప్రభావితం చేసింది సీదిరి అప్పలరాజు. అందుకని సీదిరి అప్పలరాజు ఇక్కడ దోషి అయ్యాడు. ఇక బండి సంజయ్ గారి విషయంలోకి వస్తే, బండి సంజయ్ కొడుకు సరే ఎవరితో తిరిగాడు, ఆ అమ్మాయి ఏదో మైనర్ బాలికని కేసు పెట్టేసింది. దేశవ్యాప్తంగా అది పెద్ద ఎత్తున అలచల్, ముఖ్యంగా తెలంగాణలో బండి సంజయ్ గారిని టార్గెట్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఏమంటారు, బండి సంజయ్ గారు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ బండి సంజయ్ గారు తన కొడుకుని మీద కేసు నమోదు కాకుండా సెటిల్మెంట్ చేసుకోవాలని రాజీ ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, రాజీ ప్రయత్నం చేసినా తప్పులేదు. మీరు సీదిరి అప్పలరాజు కూడా రాజీ ప్రయత్నం చేసుకుంటే తప్పే ఉంది. సీదిరి అప్పలరాజు ఎవరైతే బండి గుద్దారో వాళ్ళ కుటుంబానికి వెళ్ళి, అమ్మ మేము ఇంత ఎక్స్‌గ్రేషియా ఇస్తాం, డబ్బులు ఇస్తాం, ఏదో మా వల్ల పొరపాటు జరిగింది, మీ వాడు పొరపాటును చనిపోయాడు, ఇదిగో ఒక 20 లక్షలు ఇస్తామో 25 లక్షలు ఇస్తామో, మేము రాజీ పడదాం, కాంప్రమైజ్ అవుదాం అని. కానీ ఒకవేళ వాళ్ళు కాంప్రమైజ్ చేయించుకుంటే అది పెద్ద తప్పయ్యేది కాదు. కానీ వీళ్ళు అది చేయకుండా సాక్ష్యాలే తారుమారు చేశారు. ఇది ఇక్కడ జరిగింది, ఇక్కడ సీదిరి అప్పలరాజు విషయం జరిగింది. సాక్ష్యాలు తారుమారు చేశారు. దొంగ వ్యక్తి మీద నేర ఆరోపణ మోపారు. సంబంధం లేని వ్యక్తిని నేరస్తుడిగా చూపించారు. సో ఇక్కడ జరిగింది. ఇక్కడేంటి, సీదిరి అప్పలరాజు విషయం అలా జరిగితే, ఇక్కడ ఏదైతే బండి సంజయ్ గారి విషయంలో తన కొడుకుని కాపాడుకోవాలనుకుంటున్నాడు. కాపాడుకుంటే ఏం చేస్తాడు, ఆయన కొడుకు ప్లేస్లో ఇంకొకటి తీసుకొచ్చి పెట్టలేదుగా. లేకపోతే అతను వచ్చి నేనే చేశాను, మేము ఇద్దరమే ప్రేమించుకున్నాం, ఆ అమ్మాయి నేను ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాం, బండి సంజయ్ కొడుకు ఏం సంబంధం లేదు, అసలు బండి సంజయ్ కొడుకు అమాయకుడు, లేకపోతే అని ఏమన్నా చెప్పి ఒకవేళ ఏదన్నా కేసులో జరుగుతున్నప్పుడు పోలీసులు అతను ఇన్వెస్టిగేషన్ చేస్తే బండి సంజయ్ గారు మాకు డబ్బులు అది చూపించి నా మీద నేరం ఒప్పుకోమని చెప్పాడని ఏం చెప్పలేదు అక్కడ. ఈ కేసులో బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈ కేసును ప్రభావితం చేస్తారని చెప్పాడు. సో నేరాన్ని మోపి తన కొడుకుని దొంగ సాక్ష్యం సృష్టించుకొని తన కొడుకుని కాపాడుకున్న దానికి, ఒకవేళ రాజీ ప్రయత్నం ద్వారానో లేకపోతే తన కొడుకును సేవ్ చేసుకోవడం కోసం బయట ఉండి ఆ కేసును ముందుకు సాగనివ్వడు అనేటువంటి దానికి తేడా తెలియనటువంటి దద్దమ్మ అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనొచ్చు. కానీ ఆయన వయసు రీత్యా నేను ఆ పదం వాడలేకపోతున్నా. ఎందుకంటే ఈయనకి మెదడు మొద్దుబారిపోయి ఈయన వైసీపీకి ఇచ్చేటువంటి పేటీఎంకి తన జర్నలిజాన్ని అమ్ముకునే పరిస్థితి, తన విశ్లేషణ అమ్ముకునే పరిస్థితి దిగజారిపోయాడు. అందువల్ల ఆయనకి ఏది మంచో ఏది చెడో, ఏది తప్పుడు కేసో ఏది రైట్ కేసో, ఏ కేసు అసలు ఏదైతే సీదిరి అప్పలరాజు కేసు అది ఇటు పక్కకి వెళ్ళింది నార్త్, ఇది బండి సంజయ్ కొడుకు కేసు సౌత్. ఆయన రెండింటిని క్లమ్జీ చేసేసి దీన్ని కంపేర్ చేసుకోండి, దీంట్లో జరిగింది కదా. అక్కడ బండి సంజయ్ ఎక్కడెక్కడైనా రిపోర్ట్స్ ఏం చేంజ్ చేయలేదు, ఎవరిని ప్రభావితం చేయలేదు, ఎవరి చేత తప్పుడు స్టేట్మెంట్ పాస్ చేయించలేదు. ఇక్కడ క్లియర్గా అన్నీ కనిపిస్తున్నాయి. అందువల్ల కోర్టు కూడా, న్యాయస్థానం కూడా నమ్మి మనోడి 14 రోజులు రిమాండ్ విధించింది. కాకపోతే మనం ఏంటంటే మన ఆలోచన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం, వైసీపీ నాయకుల భజన కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఇలాంటి నిజాలు చెప్పకుండా దాచిపెట్టుకొని నేను జర్నలిజం చేస్తున్నా, నేను విశ్లేషణ చేస్తున్నా, నేను ఒక ప్రొఫెసర్ని, నా ఆలోచన నా సిద్ధాంతాలు చాలా బాగుంటాయి, మనకు మనమే డొప్పు కొట్టుకుంటా, మనకు మనమే గానా భజన చేసుకుంటా, మనకు మనమే కింద ఎలివేషన్స్ వేసుకుంటా, మనకు మనమే ర్యాకెట్లు కింద పెట్టుకొని పైకి లేపుకుంటున్నాం. ఇది జరిగినటువంటి వాస్తవ విషయం. కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నేను చెప్తున్నానంటే ఆ కేసుకి ఈ కేసుకి మధ్య తేడా, ఆ కేసులో ఉన్న సెక్షన్స్ ఈ కేసులో ఉన్న సెక్షన్స్కి మధ్య తేడా తెలియకపోవటం, అవి కూడా తీసుకొచ్చి అక్కడ మిడిమిడి జ్ఞానంతో ఆయన మాట్లాడటం అనేది ఆయన అజ్ఞానానికి నిదర్శనం అనేది వాస్తవ విషయం.